తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మరోసారి మోసం చేశారని మున్సిపాలిటీల వైసీపీ అధ్యక్షులు పేరిచెర్ల సత్యనారాయణ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,000 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 40% పెంచి ప్రజలను మోసం చేసిన ఉప ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కాపు సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇంటిపై జన సైనికులు దాడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండించారన్నారు. తనకు మున్సిపాలిటీల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులందరినీ కూడా నియమించడం జరిగింది. అందులో భాగంగానే నన్ను పురపాలక శాఖ విభాగానికి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, అలా మా జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు గారికి, అలాగే మండల చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా మా పార్టీకి చెందిన మాజీ మంత్రివర్యులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నన్ను నమ్మి ఈ జిల్లా పురపాలక విభాగానికి అధ్యక్షుడు చేసినందుకు నేను దానికి తగ్గట్టుగానే నా శక్తి వంచన లేకుండా మొత్తం అన్ని మున్సిపాలిటీలు కూడా తిరిగి అక్కడ లోకల్ ఉన్న ఏ సమస్యలు ఉన్నాయో అక్కడ మా పార్టీ నాయకులతో కానివ్వండి, మా పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్స్తో కానివ్వండి, అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి మా జిల్లా నాయకుల సలహాల సూచనలతో ఏ విధమైన పోరాటం చేయాలి, ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలు ఏంటి, అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా నా వంతు కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు జనరల్ ఎలక్షన్ జరిగి సుమారు దగ్గర 8 మాసాలు దాటి 9 మాసాలు అయింది. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎలక్షన్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 లక్షలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఒక దుష్ప్రచారం చేసిన ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన కూటమి సభ్యులు కానివ్వండి, అది ఎలక్షన్లు అయిపోయాక ఏమన్నారు, 12 లక్షల కోట్లు అప్పులు చేశారు అన్నారు. మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నిజాలు తెలియపరచాలి కనుక 6,46,000 కోట్లు అప్పులు చేశారు. ఏంటి మరి ఇంత దుష్ప్రచారం ఏంటండి? మీరు చేసింది ఏంటి? ఈ 9 మాసాల్లో మీరు చేసిన అప్పు ఎంత? 1,45,000 కోట్లు అప్పులు చేశారు. మీరు చేసిపోని ఏమైనా ఒక పథకాలు అమలు పరిచారా? పెన్షన్ ఇస్తున్నారు, పెన్షన్లో సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఉంది, 1,000 కదా మీరు పెంచింది. గ్యాస్ సిలిండర్లు అన్నారు, గ్యాస్ సిలిండర్ ఎంతమందికి ఇచ్చారు మీరు? అది కూడా అరకొరగానే జరుగుతుంది. మరి అమ్మఒడి అయిపోయింది, రైతు భరోసా అయిపోయింది, చేయూత ఏమైపోయింది, తోడేమైపోయింది, విషయాలన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ, పోతురాజుబాబు, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ అమ్మవార్ల 12 ఏళ్ల జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. భీమడోలులోని గోదావరి కాలువగట్టున పంబాలవారు మన్నుతో తయారు చేసిన విగ్రహంతో సాంప్రదాయ ప్రకారం పోతురాజులు, గణాచారులు, పెద్ద ఎత్తున గ్రామస్తులు యువతతో కలిసి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ క్రమంలో జాతర తంతులో నిర్వహించే పలు కార్యక్రమాలను కొనసాగించి స్థానిక సంత మార్కెట్ వద్దనున్న అమ్మవార్ల ఆలయంలో ఏర్పాటు చేసిన పూరి మేడలలో 3 అమ్మవార్లను, పోతురాజు బాబును ప్రతిష్ఠించారు. పంబాలవారు అమ్మవార్ల సంబరం నిర్వహించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయసాయిరెడ్డికైనా మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యం. భయపడో రాజీపడో వెళ్లిపోతే ఎలాగని జగన్ ప్రశ్న. భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రధాన పార్కు అభివృద్ధి పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. దశల వారీగా అన్ని పార్కులను అభివృద్ధి చేస్తామని వెల్లడి. భీమవరంలో మదర్నెస్ ఆసుపత్రిని ప్రారంభించిన పలువురు రాజకీయ ప్రముఖులు. సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందించేలా ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.